సరేమా ఉదయం భోజనమే అనుకుంటే ఇప్పుడు గారు అంతకంటే వేషంగా ఉన్నాయి. ఎప్పుడు అది ఉండగా తిన్నాను, మళ్ళీ ఈనాడు రుచి చూస్తున్నాను. ఎలాగైనా అమృతాస్తం. అవునవునవును, దాని వంట నువ్వు మెచ్చుకోవాల్సిందే. గాడిద పాడితే లొట్టు పిట్ట బడాబలి కదట. అంతేలేండి, మీరు తప్ప నా వంట అంతా మెచ్చుకుంటారు. చుట్టలు కాల్చి కాల్చి మీ నాన్నకి రుచే పోయింది. వేషంగా ఉన్నావు, వేషంగా ఉన్నావు. జాగ్రత్త, ఆ గారి ముక్క మీసాలు ఇరుక్కున్నాను. పడుతున్నంలో నిమ్మకాయ నిలబెట్టి మీసం కదూ. కాదా మరి, మీసము కొత్త మగమూతికి అన్నాడు శాస్త్రకారుడు. అన్నాడు రొయ్యకు లేదా బారెడు మీసం అన్నాడు అదే నోటితో. అన్నయ్య, ఆ బుర్ర మీసాలు చూపించే మమ్మల్ని అందరినీ హడలు కొట్టి చంపుతున్నారు. చాలమ్మా చాలు, అసలే కడుపు నిండిపోయింది. అంతేలేండి, కడుపు నిండితే గారెలు చేదన్నారు. అంతలో ఉంది మీ పస. అన్నయ్య, ఏమైనా సరే నువ్వు పట్టాల్సిందే ఓ పట్టు. మీ అన్నయ్య పట్టవలసిందే పట్టు. మనిషిని చూడరాదు. పొట్లకాయ ఎలా ఉన్నాడు? ఏదో సామెత చెప్పినట్టు కడేవాడంత గుమ్మడికాయ కచ్చి పెట్టక లోపవు కదా అన్నారు. అలా అయితే పట్టు పట్టు చూద్దాం. పట్టు రెండేసి గుంజలు పట్టు. ఈయన సంగతి తెలుసుకుంటారు. కానీ బావా